మళ్ళీ నువ్వు ఆ మాట అన్నావంటే నా మీద ఒట్టు. మీరు లేని జీవితం ఊహించుకోవడానికే హృదయం విలవిలలాడుతుంది. ఈ వేసవిలో అమ్మ నాకు తప్పకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు నాకు చావు ఒక్కటే శరణ్యం. అప్పుడు ఒక్కదానివే వెళ్ళొద్దు. ఒక్క మాట ముందుగా నాతో అన్నావంటే నేను నీతో వచ్చేస్తాను. మనం వెళ్ళిపోవడం ఎలా? స్లీపింగ్ పీల్స్ ఉరి పెట్టుకోవడమా? నిప్పంటించుకోవడమా? ఇలా కొండల పైకెక్కి వెళ్ళి దూకేద్దాం. అఖిల తడి కళ్ళతోనే నవ్వింది. నవ్వుతున్నావెందుకు? నాకో కథ జ్ఞాపకం వచ్చింది. ఏం కథ? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి బ్రాహ్మణ యువతి, అబ్బాయి అవకులస్తుడు. అమ్మాయి తండ్రి పేద బ్రాహ్ముడు, అబ్బాయి తండ్రి అగర్భ శ్రీమంతుడు. కులము, ధనము వాళ్ళ పెళ్లికి అడ్డవుతున్నాయి. వివాహం కాదన్న నిరాశతో ఒకరోజు మనలాగే కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకొని ఒకరోజు అబ్బాయి వాళ్ళ మేడ మీద నుండి చెయ్యి పట్టుకొని దూకేస్తారు. రోడ్డు మీదికి సరిగ్గా ఆ సమయంలో కింద పచ్చిగడ్డి తీసుకెళ్తున్న లారీ వెళ్తూ ఉంటుంది. లారీ మీద పడతారు. అబ్బాయికి చిన్న చిన్న గాయాలవుతాయి. ఖరీదైన నర్సింగ్ హోమ్ నుండి త్వరగా డిశ్చార్జ్ అవుతాడు. అమ్మాయికి ముందరి పళ్ళు ఊడిపోయి ఒక కాలు కూడా పోగొట్టుకొని ముఖమంతా గాయాలు మచ్చలతో ప్రభుత్వ ఆసుపత్రి నుండి బయటపడుతుంది. కొద్ది నెలల తర్వాత ఆ తర్వాత కథ ఎలా నడుస్తుందో మీరు ఊహించి చెప్పండి. వికృతంగా మారిన అమ్మాయి ముఖం అబ్బాయి చూడలేడు. అమ్మాయి కర్మకు అమ్మాయిని వదిలేసి అబ్బాయి వేరే అమ్మాయిని గొప్ప కట్నంతో పెళ్లి చేసుకుంటాడు. అరే! ఎలా చెప్పగలిగారు? చదివారా ఆ కథని? నువ్వు ఆపేసిన చోట నుండి ఆ కథ అలాగే నడవాలి. అంతకంటే మరో విధంగా నడవడానికి వీల్లేదు. అయితే ప్రేమకు విలువే లేదన్నమాట. అతడు పవిత్ర ప్రేమికుడైతే ఆ అమ్మాయి భావ్య సౌందర్యానికి విలువ ఇవ్వడు కదా! ఏ కారణం చేతనైనా ఆ అమ్మాయిలా నేనైతే మీరు కూడా ఈ వెధవలాగే చూసే ఆ కథ రాసిన రచయిత్రి మగవాణ్ణి తదీకని తమ రాకుతో పోల్చింది. కోపంగా అంది అఖిల. నాది పవిత్ర ప్రేమ కిందికి వస్తుందో రాదో నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే గాని చెప్పడానికి రాదు. ఇప్పుడు మాత్రం నీకోసం నేను ప్రాణమైనా ఇవ్వగలననుకుంటున్నాను. ఇక్కడున్నారా? ఉన్నట్టుండి మాయమైపోయారే? మీకోసం ఎంత వెతికాను? మీ వాళ్ళు కూడా మీకోసం వెతుకుతున్నారు. అజిత్, అదేమిటి? కళ్ళు తడిగా జరిగింది? మా కథ విషాదాంతం కాబోతుందనుకుంటే కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అన్నాడు అజిత్. విషాదాంతమంటే? అలా ఆ కొండలపై పైకెళ్ళి ఇద్దరం చెయ్యి పట్టుకొని కిందికి దూకేద్దామనుకుంటున్నాం. ఛ! అవేం మాటలు? మరేం చెయ్యాలి పిన్ని? ఒకరంటే ఒకరికి ప్రేమ. పెళ్ళికి నోచుకున్నప్పుడు ఏం చెయ్యాలి? అది ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే ఆలోచించాల్సిన విషయం. పెళ్ళి ఎంతమాత్రం సంభవం కాని పిల్లను ఎందుకు ప్రేమించావు? ఆ పిల్లనెందుకు ప్రేమలోకి లాగావు? ప్రేమించుకునేవాళ్ళు ఆ సంగతి ముందుగానే ఆలోచిస్తారా పిన్ని? అజిత్ ఫక్కున నవ్వాడు. చెప్పు పిన్ని. ఎప్పుడో ఒకసారి మేమలా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాం. వెళ్ళిపోమంటావా? లేకపోతే నువ్వు మాకు ఏదైనా సాయం చేయగలవా? నా వల్ల కాని పని. అజిత్, వదినకి కులం పట్టింపులు ఎక్కువ. ఆచారం ఎక్కువ. నచ్చజెప్పలేవా? నాలో ఉన్నది బ్రాహ్మణ రక్తమే కదా! చాలామంది బ్రాహ్మల కంటే విలక్షణమైన జీవితం నాది. నేను చాలా నిస్సహాయురాల్ని అజిత్. కానీ నా వంతుగా ప్రయత్నిస్తాను. పదండి. మీకోసం మీ వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఉన్నట్టుండి తమ మధ్య నుండి మాయమైపోయి
చెట్ల మధ్య నుండి జంటగా తిరిగి వస్తున్న అఖిల, అజిత్‌లను విడ్డూరంగా చూశారు మేనమామ వాళ్ళు. సాధన కళ్ళల్లో భగ్గున మంటల్లాంటిదేదో లేచింది. విషయం పూర్తిగా రాబట్టుకునేందుకు త్రిపుర చెప్పిందంతా శాంతంగా వింది మహాలక్ష్మి. తర్వాత తిట్టడం మొదలుపెట్టింది. అక్కడే దాని చెంపలు వాయించి దానికి బుద్ధి చెప్పడానికి బదులు ఆ సంగతి నా వరకు తెచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించమని చెప్తున్నావా? ఆ మాట చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? కులంలో వరుడు కరువైనట్టు ఆ సంకరజాతి వాడికి పిల్లనివ్వమని చెప్తున్నావా? అవ్వా! వాడికి ఎన్ని మంచి గుణాలుంటేనేం? పుట్టుకే సక్రమం కాకపోయాక వాడు పిల్లను వల్లో వేసుకోవడానికే కాబోలు. ఆయనకి గుండెలో నొప్పి వచ్చినప్పుడు కార్‌లో తీసుకెళ్ళి అదంతా చేసింది. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది వాడి ప్లాను. ఈసారి వాడిక్కడికి రాని. చీపురు తిరిగేసి మరీ చెప్తాను వాడికి బుద్ధి. ఆడబిడ్డకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆమె. ఈ సంఘటన జరిగిన మరో రోజే ఆవిడ కొడుకుని పుట్టింటికి పంపి అన్నగారిని అర్జెంటుగా పిలవనంపి సంగతి వివరించి పిల్లకు సంబంధం చూసి వెంటనే పెళ్లి చేసే బాధ్యత ఆయన మీద పెట్టేసింది. ఏమ్మా నీరజ, బాగున్నావా? అత్తవారింటి కాపురానికి ఎప్పుడు వెళ్తున్నావు? చాటతో గోధుమలు బాగు చేసుకుంటున్న మహాలక్ష్మి అడిగింది. రేపు కొత్త కాపురానికి హైదరాబాదు వెళ్తున్నానండి. తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు. కాని కట్నం లేకుండా మొగాణ్ణి సంపాదించుకున్నావు. అదృష్టం అంటే నీదే. మా అఖిలకి ఎంత కట్నం పొయ్యాలో, సంబంధం కోసం ఎక్కడెక్కడ తిరగాలో. మొన్న ఏదో సంబంధం వచ్చిందని పెళ్లి చూపులయ్యాయని విన్నాను. ఏమన్నారు వాళ్ళు? ఇంట్లో మొగాణ్ణి విడిచిన వాళ్ళుంటే ఆడపిల్లలకు ఓ పట్టణ సంబంధాలు కుదురుతాయా? మీ ఇంట్లో ఉన్న ఆడపడుచు మొగాణ్ణి వదిలేసిందంటగా? ఆ సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. మాకు మీరిచ్చే డబ్బు కంటే పిల్ల అందం కంటే సాంప్రదాయం ముఖ్యం అన్నారంట వాళ్ళు. ముచ్చటగా మొగాణ్ణి విడిపించి ఇంట్లో ఉంచుకున్నారు ఆ ముసలాయన, ఆ చచ్చినాయన. ఇప్పుడు నా పిల్లకి పెళ్ళిళ్ళు చేసేసరికి నాకు చావొచ్చెట్టుంది అని దండకం చదివింది మహాలక్ష్మి. భర్త పోయాక మహాలక్ష్మిలో చిత్రంగా మార్పు వచ్చింది. మామ చాటు కోడలు, భర్త చాటు భార్య కాదిప్పుడు. ఆ ఇంటికి సర్వాధికారిని. ఇదివరకు మొగాడి భయానికి అణిగి ఉన్న అయిష్టాల్ని ఇప్పుడు యథేచ్ఛంగా బహిర్గతమవుతున్నాయి. మొగాడిని విడిచి పుట్టింటి తిష్టవేసిన ఈ ఆడబిడ్డ పట్ల ఆమెకెప్పుడూ ఆపయ్యలేదు. తన పిల్లలకి బాలింతగా చునితనంగా ఉన్నప్పుడు తనకు నానా చాకిరీ చేసినా పుట్టింట పడి తినడం లేదా? చేస్తుంది తిన్నది అరగడానికేనా అనుకునేది. కొడుకు పోయిన దిగులుతో రోజులు లెక్క పెట్టుకుంటున్న ముసలాయనకి ఇంటి విషయాలు గాని, ప్రపంచ విషయాలు గాని పట్టడం లేదు. పిల్లల సతాయింపు మీద పడిన ఇంటి విషయాలు గాని, ప్రపంచ విషయాలు గాని పట్టడం లేదు. పిల్లల సతాయింపు మీద పడిన ఇంటి బాధ్యతలు మహాలక్ష్మిని మొరటుగా, దురుసుగా తయారు చేశాయి. మహాలక్ష్మి అన్న మాట ఆడపడుచు వినాలనే అనడంతో వినవలసిన వాళ్ళు విననే ఉన్నారు. కొద్ది రోజులుగా వదినగారిలో వచ్చిన మార్పును గ్రహిస్తూనే ఉంది త్రిపుర. ఆమె విసిరిన బాణానికి గాయపడిన గుట్టుగా ఆ బాధని గుండెల్లోనే అదిమి పెట్టేసి ఏం విననట్టే ఉండిపోయింది. నీరజ, అఖిల మటుకు విలవిలలాడిపోయారు మహాలక్ష్మి మాటకు. రేపు నేను హైదరాబాదు వెళ్తున్నాను. అజిత్ బాబుకు మీరేమైనా చెప్తారా? నీరజ లోపలికి వచ్చి అడిగింది. అఖిల మీద ఆశ వదులుకోమని చెప్పు. ఆ మాటకి అఖిల ముఖంలో కదలాడిన బాధ చూసేసరికి నీరజకి చెప్పలేనంత జాలేసింది. వచ్చేసేటప్పుడు అఖిల ఏదైనా అఘోత్యానికి పాల్పడిందేమో, జాగ్రత్తగా చూడండి అత్తా అని చెప్పింది త్రిపురతో. 2 ఏండ్ల తర్వాత ఒకరోజు అజిత్
పని మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నీరజ వచ్చి ఉంది. వచ్చారా? ఇక ఇప్పుడే రారేమో వెళ్ళిపోదామనుకున్నాను. చాలా సేపయిందా వచ్చి? 2 గంటల పైనే అయింది. మీకోసం నిరీక్షణ. త్రిపురకి బాగాలేదంటారా? ఆగలేకపోతున్నట్టుగా అంది యశోదమ్మ. ఏమైంది? జాండీసు. బాగా ముదిరిపోయినట్టున్న ఆ పళ్ళెల్లో ఆకుపసరులు మింగి మింగి ఆవిడ ప్రాణం వాటికే అంకితం చేసేట్టుంది. అన్నగారుంటే ఏదైనా మరో ఆలోచన చేసేవాడేమో గాని ఆయన లేడు. ఇంట్లో ఉన్నదెవరికి? ముసలాయన కొడుకు మరణంతో ఓ పెద్ద పర్వతం కింద అణగారిన మనిషిలా నిస్సహాయుడయ్యాడు. వదినగారు ఇలాంటి విషయాల్లో తెలివిగా ఆలోచించే మనిషి కాదు అని చెప్పింది నీరజ. మనమేం చెయ్యగలంరా? మనం బొత్తిగా పరాయివాళ్ళమయ్యామే వాళ్లకు. అసలు పడని వాళ్ళం. బాధగా అంది యశోదమ్మ. ఇలాంటి వాటిల్లో వాళ్ళ మూర్ఖం నాకు బాగానే తెలుసు. చెప్పలు విడిచి కూర్చున్నవాడు లేచాడు అజిత్. నేను వెళ్ళి పిన్నిని తీసుకువస్తాను నాయనమ్మా. మీరు భోంచేయలేదనుకుంటాను? నీరజ ఆందోళనగా అంది. పర్వాలేదు. ఒక్క పూట తినకపోతే ఏదో అయిపోయే శరీరం కాదు నాది. అయ్యో! పిల్లాడు తిన్నాకైనా చెప్పాను కదూ! నొచ్చుకుంది యశోదమ్మ. ఒక్క పూట భోజనం ఎక్కువా? పిన్ని ఎక్కువ నాయనమ్మా? టేబుల్ మీద పెట్టిన కారు తాళాలు అందుకొని చకచకా వెళ్ళిపోయాడు అజిత్. యశోదమ్మ ఆందోళనగా వాళ్ళు త్రిపురని పంపిస్తారంటావా, అమ్మాయ్? అని అడిగింది. కొడుకుతో పాటు కూతుర్ని చంపుకుంటాడా ముసలాయన? వదినగారికి మాత్రం సరైన మందు లేక ఆడపడుచు కన్ను మూయడం ఇష్టమా? కాని పేచి వచ్చిందల్లా త్రిపుర అత్త నుండే అనుకుంటావా? అన్నగారికి మళ్ళీ ఆవిడకి ఆస్పత్రులంటే పడదు. పోతే ఎప్పుడో తెగదెంపులు చేసుకున్న భర్త కొడుకు వచ్చి తనని ఆదుకుంటానంటే ఆవిడ అభిమానంతో ఒప్పుకోకపోవచ్చు. దానికి ప్రాణం కంటే ఆత్మాభిమానం ఎక్కువ. దాని సంగతి నాకు బాగానే తెలుసు. దాని మూలంలోనే ఆ తెగులుంది. మీరు ఆ మూలం నుండి వచ్చిన వాళ్ళేగా బామ్మగారు. నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిందమ్మాయ్. నిజమే. త్రిపుర అత్తది ఆ ఇంట్లో వాళ్ళది ఒకటే పాఠం. ఏ పాఠాలు నేర్చుకోవడానికి ఒప్పుకోరేం? కానీ అక్కడ అజిత్‌కు వీళ్ళు బొత్తిగా ఊహించని పరిస్థితి ఎదురైంది.